A few moments later. హాయ్ హలో, నేను మీ మధు అజ్మీరా. ఈ రోజు మనమైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల పరిధిలో వచ్చే చింతకర్ర కిషన్ నాయక్ తండ గ్రామానికి అయితే వెల్కమ్ బోర్డు ఉంటుంది. ఇక్కడ కెరమీర్ ఘాట్ నుంచి దిగంగా వెల్కమ్ బోర్డు ఉంటుంది. సో ఇలా నేను అక్కడైతే ఉన్నాను, వర్షం పడుతుంది, లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఒక ఆసక్తికరమైన విషయం మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చిన. సో దాదాపు సమాజంలో ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలో కావచ్చు, మన ఆడపడుచులకు జరిగే ఆడబిడ్డలకు జరిగే ప్రసవాలు ఏదైతే ఉన్నాయో, నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్న సిజేరియన్ చేసే డాక్టర్లు అయితే మనకి ఇప్పుడు తయారయ్యారు ప్రస్తుతం మన సిటీలలో. కాకపోతే గత ఎన్నో సంవత్సరాలుగా అసలు చింతకర్ర అంటేనే వర్షాకాలంలో భావ్య ప్రపంచానికి దూరంగా ఉండే గ్రామం. అందరికీ తెలుసు, టీవీ9, టీవీ5 అన్ని టీవీలో ఈ గ్రామాన్ని చూపెట్టడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక ఆమె జాదవ్ బాలియైన ఒక మహిళ గత ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వర్షాకాలంలో ఏదైతే జరిగే ప్రసవాలు ఉంటాయో, చాలా ప్రసవాలు అయితే అసలు చాలా డేంజరు. నడివాగులో చాలా ప్రసవాలు జరిగాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, మరెంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. నేటి రోజుల్లో కూడా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా చాలా గ్రామాలకు ఇప్పటి వరకు కనీస రోడ్డు రవాణా సౌకర్యం లేకపోవడం మన దురదృష్టకరం. కావున ఏదైతే ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ జరిపిస్తూ గత ఎన్నో ఏళ్ళుగా గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న జాదవ్ బాలీబాయి గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నా. అసలు నేటి వైద్యులు ఆమె ముందుకు పనికిరారు. అంతటి ఘనమైన పురాతన విద్య అభ్యసించి నేటి రోజుల్లో ఆడపడు సాయంగా ముందుకు వస్తున్న జాదవ్ బాలీబాయితో నెక్స్ట్ వీడియోలో మీ మధు.